సమాధిలో నుంచి బయటికి లేయాలని చెప్పి నాకు చెవులు ఒక సైడ్ వచ్చిందంటే గుఫ్ అని వినిపిస్తూ ఉండింది. సో నేను రేపు వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ రోజు వచ్చిందంటే మనకు సండే రోజు డే 13 వీడియో. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బయట వెళ్దాము, ర్యాపిడోకి వెళ్దాంలే, ఇంకా ఖాళీగానే ఉంటాం కదా అని చెప్పి ఇంకా లేసేసాను. లేచి మొహం కడుక్కున్నాను, బయలుదేరదాం. ఈ సండే వచ్చేందంటే మనం ఇంటికాడ ఉన్నట్లయితే మామూలుగా ఉండదు. సో ఇంకా మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి ఇంకా ఖాళీగా ఉంటామని చెప్పి ఇంకా బట్టలు ఇంకా ఉతికేసిన దాని తర్వాత ఇంక వెళ్దాంలే, కొంచెంసేపు వెళ్ళేసి వద్దామని చెప్పి బయలుదేరాను. ఇప్పుడు ఈ చెన్నైలో వచ్చేందంటే ఈరోజు వచ్చిందంటే సండే కాబట్టి ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇంకా మోస్ట్లీ ఉండరు. నార్మల్గా వచ్చేదంటే ఇంకా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, బయట వెళ్ళేవాళ్ళు, ఇంకా ఏదైనా మాల్స్కి కానీ సినిమాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు మాత్రమే హీరో నాకు తెలిసి ఆల్మోస్ట్ రావడం జరుగుతుంది. రైడ్లు కూడా తక్కువ రావడం జరుగుతుంది. చూద్దాం, వెళ్దాం, ఎట్లుంటుంది ఏంది పరిస్థితి అని. పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకోకపోతే ఆ డస్ట్ అంతా మనకు హెయిర్లోకి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడున్నామంటే ఎంజీఆర్ది, జయలలిత గారిది మెమోరియల్ ఉంది కదా. సో దాని పక్కనే మెరీనా బీచ్ కూడా ఉండడం జరుగుతుంది. మనం 1000 లైట్స్ నుంచి ఎంజీఆర్ మెమోరియల్ అలానే జయలలిత గారిది కూడా ఉంది కదా. సో ఈ అరౌండ్ వచ్చి ఏంటంటే ఇది వచ్చి ఒక 6 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ రావడం జరుగుతుంది. మన 1000 లైట్స్ నుంచి బీచ్కి అయినా కానీ పక్కనే ఉన్న ఎంజీఆర్ గారిది, జయలలిత గారిది మెమోరియల్ అయినా కానీ 7093 60 2571 ఆ హిందీ భయ్యతో కన్వర్జేషన్ అనేది కామెడీ భలే అయింది. చిన్న కామెడీ కాదు అంటే నాకు రాని హిందీ వచ్చి నేను ఆ భయ్యతో మాట్లాడతాను. నాకేం వచ్చు, 2 ముక్కలు వచ్చు. భయ్యా తోడా ప్యాజ్దాలో భయ్యా బై జాము, ఈ 2 ముక్కలు తప్పిస్తే నాకు హిందీలో ఏం రాదు. అంటే గిండై మెట్రో ఉంది. సో మనం టీనెంబాగ్ నుంచి గిండై మెట్రో దగ్గరకు రావడం జరిగింది. ఈ రోజు అరౌండ్ 1 కిలోమీటర్ వస్తుంది. మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన రైడ్లన్నీ అరౌండ్ నాకు ఏంటంటే 1 కిలోమీటర్ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ వరకు రావడానికి అయితే జరిగింది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం. అరౌండ్ వచ్చి 4 అవుతుంది. మనం వచ్చేందంటే గిండి దగ్గర ఉన్నాము. సో లైట్గా జ్యూస్ వేసేసి ఇంకా ఒక 3-4 రైడ్లు చేసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా లైట్గా జ్యూస్ వేద్దాం, కూలింగ్ వల్ల బాడీ అవుతుంది అని చెప్పేసి జ్యూస్ అయితే తీసుకోవాలి. జ్యూస్ అయితే ఓకే ఇలా అని చెప్పేసింది. దాని తర్వాత నా బండి ఒరే చాలరా బాబోయ్ ఎనర్జీ పట్టిరా అని చెప్పింది నాకు. సో మనం వెళ్ళేసి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టేసి బండికి పెట్రోల్ పట్టుకునేసి ఆన్ నుంచి ఏంటంటే కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఆల్మోస్ట్ నాకైతే ఒక రైడ్ అనేది దొరికింది. ఇండియా నుంచి మనం రాయపేట దగ్గరికి ఎగ్జాక్ట్లీగా మనకి ఎక్కడికి వచ్చిందంటే సత్యం సినిమాస్ ఉంది కదా. సో సత్యం థియేటర్ దగ్గరికి ఎగ్జాక్ట్లీగా మనకు రైడ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిందంటే మనం ఎక్కడున్నామంటే చెన్నై బీచ్ దగ్గర ఉన్నాము. సో చెన్నై బీచ్ దగ్గర ఉన్నాము. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మనం వచ్చి రాయపేట నుంచి ఇప్పుడు వచ్చేందంటే చెన్నై బీచ్కి రావడం జరిగింది. ఇది వచ్చేందంటే 5వ రైడు. సో కంప్లీట్ అవ్వడం జరిగింది.